హలో ఎవ్రీవన్, వీడియో చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇవాళ నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది. చాక్లెట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లో. ఇప్పుడు ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేదండి, ఒక ఐస్ క్రీమ్ పౌడర్ మిక్స్ తెచ్చుకొని ఒక పాల ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్ వచ్చి వెనీలా ఫ్లేవర్ చేద్దామని చెప్పి వెనీలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ పౌడర్ తీసుకొచ్చుకున్నానండి. ఇంటికి వచ్చాక చాక్లెట్ తింటానన్నారు. సో నేను దీంతోనే చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేశాను అనేది నేను చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకొని 500 ml ఆఫ్ మిల్క్ వేసుకొని దాన్ని ఫుల్గా మరిగే వరకు కూడా పెట్టుకోండి. మరిగిన తర్వాత ఐస్ క్రీమ్ పౌడర్ మిక్స్ అనేది వేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. మీకు అలా కలుపుకోవడం కష్టం అనిపిస్తే వేడి చేయకముందే పాలల్లో ఈ పౌడర్ మిక్స్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోండి. ఏదైనా కూడా ఆ ఉండలు అనేవి కట్టకుండా చూసుకోవాలండి. ఉండలు అనేవి పడితే ఐస్ క్రీమ్ మనకి సరిగ్గా రాదు. సో ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడంటే పాలు మరుగుతూ ఉండే వరకు కూడా మనము కలుపుతూ ఉండాలి. మరిగిన తర్వాత మనకి ఒక క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. అప్పటి వరకు మనం కలుపుతూ ఉండాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి కాబట్టి నేను కోకో పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. లేదు మీకు అవసరం లేదు, మాకు వెనీలా ఫ్లేవరే కావాలనుకుంటే ఇది స్కిప్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకోవచ్చు. నేనేం చేశాను, నాకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా ఆ ఉండలు పట్టకుండా మంచిగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా ఉంచేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను. తర్వాత పక్కకు తీసుకొని పూర్తిగా కూల్ అయ్యే వరకు కూడా అలా ఉంచుకోవాలండి. కూల్ అయిన తర్వాత మనకి ఇలాగా టెక్స్చర్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. తర్వాత మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 4 to 5 hours అనేది మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా ఫామ్ అవుతుంది. అది 4 to 5 hours అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత చెక్ చేసుకొని ఒకసారి తర్వాత బయటకు తీయండి. తీసిన తర్వాత హ్యాండ్ బ్లెండర్స్ ఉన్న వాళ్ళైతే బ్లెండర్తో మిక్స్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మిక్సర్లో కూడా వేసుకోవచ్చు. నేను కూడా మిక్సర్లో వేసి చేస్తున్నాను. దాన్ని మొత్తం బౌల్లో ఉన్నదాన్ని అంతా మిక్సీలోకి వేసేసుకుని దాంట్లో వచ్చి మనము ఒక 250 ml ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలి. వెనీలా ఫ్లేవర్కైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. మొత్తం ఈ ఐస్ క్రీమ్ అంతా మిక్సర్ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక 250 ml అమూల్ క్రీమ్ మిక్స్ వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత నాకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి కాబట్టి 50% ఆఫ్ జార్ చాక్లెట్ దొరుకుతుంది కదా, ఆ చిప్స్ కూడా ఒక 4 క్యూబ్స్ వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసాను ఫుల్గా. ఒక 1 minute పాటు పూర్తిగా మిక్సీ చేయాలండి. హ్యాండ్ బ్లెండర్తో చేసే వాళ్ళు కూడా అంతే, సేమ్ 1 minute అనేది దాన్ని చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసేసుకొని నేను పైన అనేది చాకో చిప్స్ అనేవి స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ నైట్ అంతా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. మనకి ఓవర్ నైట్ అయితేనే అది ఫుల్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో ఐస్ క్రీమ్ అనేది, మీకు కూడా ఇట్లానే వస్తుందండి. వచ్చిన తర్వాత దీన్ని ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకొని కూల్గా చాక్లెట్ ఐస్ క్రీమ్ తినేయటమే. ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ హెర్షీస్ చాక్లెట్ సిరప్స్ కానీ, చాకో చిప్స్ కానీ, స్ప్రింకిల్స్ కానీ అలాంటివి యాడ్ చేసుకొని తినచ్చు. నేను కూడా ఇక్కడ హర్షీ సిరప్ అనేది యాడ్ చేసుకున్నానండి. చాలా యమ్మీగా ఉంది. అసలు అయితే ఆగను కూడా ఆగలేదండి. బౌల్లోకి వేసిన తర్వాత సిరప్ వేసుకొని ఫస్ట్ అయితే తినేసాము. తర్వాత గుర్తొచ్చింది పిక్ కూడా తీయాలి కదా అని చెప్పేసి, అందుకని చెప్పి మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి వేసి హర్షీ సిరప్ అండ్ చాకో చిప్స్ అనేవి యాడ్ చేసుకున్నానండి. దానివల్ల ఐస్ క్రీమ్కి ఇంకా టేస్ట్ వచ్చింది. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏమన్నా మిస్టేక్స్ అనేది ఉంటే కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేను రెక్టిఫై చేసుకుంటాను. బాయ్ బాయ్ అండి.